హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పదే పదే మనం చేసే పనులు మన అవసరాలను చూపిస్తాయి. మనకున్న ప్రతి అలవాటుకి, మనం పదే పదే అనుభవించే పరిస్థితులకు, మనం పదే పదే చేసే ప్రతి ఆలోచన ధోరణికి, మన అంతరంగంలోని దేనికో ఆ అవసరం ఉంది. ఆ అవసరము మనలోని ఏదైనా ఒక నమ్మకానికి సంబంధించినదై ఉంటుంది. ఆ అవసరమే లేనిదే మనము ఆ ఆలోచన విధానాన్ని కలిగి ఉండము. లేదా మనము అలా ఉండడము లేదా మనమలా ప్రవర్తించము. మనలో ఉన్న దేనికో మనము లావుగా ఉండడము, సరి అయిన సంబంధాలు లేకుండా ఉండడము, అపజయాలతో జీవించడము, సిగరెట్లు తాగడము, కోప్పడడము, పేదరికంలో పేదరికంతో ఉండడము, బలికాబడడము లాంటివి అవసరముగా ఉంది. ఇప్పుడు డబ్బు కావాలనుకోండి, డబ్బు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవనుకోండి, ఇంకేం తప్పు చేశాను? ఎందుకు నాకిలాంటివి? లేకపోతే అవతల వ్యక్తి ఎందుకు మారడా? ఆడి జీవితం అంతా ఇంతేనా? ఇలాగే ఉంటుందా జీవితం? భర్త, భార్య, భార్య, భర్త లేదంటే తల్లిదండ్రులు, తల్లి పిల్లలు, తండ్రి పిల్లలు అలాగా సంబంధ బాంధవ్యాల్లో డిస్టర్బ్ వచ్చినా అవి దానికి సంబంధించిన థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. సో, ఇలాంటివి ఎక్కడో నిగూఢంగా ఏదో కావాలి మనకి. ఆ కావాలిలోనే ఇవన్నీ ఇమిడి ఉంటాయన్నమాట. సరికాని ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అందరూ పర్ఫెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. సో, ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక కారణానికి ఆలోచనలొస్తాయి సరికానివి. దాన్ని చేసుకోవాలంటే మనమే చేసుకోవాలి. ఎందుకంటే ఆలోచన మనమే చేస్తాం గాబట్టి. ఇక జన్మలో అలా చెయ్యను అని ఎన్ని సార్లు మీతో మీరు చెప్పుకోలేదు? మళ్ళీ ప్రొద్దున్న లేవగానే అలవాటు ప్రకారం ఏదో తినడం, సిగరెట్లు త్రాగడం, మనము ప్రీతిపాత్రులుగా చూసుకోవాల్సిన వారిని తిట్టడం లాంటివి చేస్తాం. పైగా దీనికంతటికి కారణంగా ఛ! నీలో క్రమశిక్షణ లేదు. నిగ్రహ శక్తి లేదు. నువ్వు బలహీనుడివి అని కోపంతో మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. ఇలా తిట్టుకోవడం వలన మీరు ఇదివరకే మోస్తున్న అపరాధ భావనకి ఇంకాస్త జత చేయబడుతుంది. సో, అపరాధ భావన ఏంటి? ఎలా ఉంటుంది? మనలో మన గురించి మనకే నేనింతేనబ్బా! పొద్దున్నే లెగుద్దాం అనుకుంటున్నాను. లెగలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా లేట్‌గానే లెగుస్తున్నాను. ఎందుకు నాలో ఈ మార్పు రావట్లా? లెగుద్దాం ఏదో సంవత్సరానికి ఒక్కసారి లెగిసిపోయి రోజు ఇలా చేసేయాలనుకుంటాం. అవ్వదు మన వల్ల. సో, అపరాధ భావన అనేది మనలో ఏమవుతుంది? ఇంకా ఇంకా పెంచుతా ఉంటది సరికాని ఆలోచన. ముందు ఆలోచనలు మార్చుకోవాలి. అది మామూలోళ్ళ కన్నా ముందు మనం ధ్యానం చేసేవాళ్ళకి ముందు అది అవసరం. నాలో అది ఉండేది కాదు. చానాళ్ళు నన్ను నేను ఎంతకీ మార్చుకోలేకపోతున్నానని ఫీల్ అయితూ ఉండేదాన్ని. తర్వాత అర్థమయ్యేది కాదు. అది ఎందుకు ఆ సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది. మనకేదో కావాలి కదా! దాని మీద దృష్టి మళ్లించినప్పుడు ఈ సబ్జెక్ట్ ఇలా నడుస్తది. దీని ద్వారా అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటది. అది మనకర్థం గాదు. దీన్ని తిట్టుకుని, దీన్ని మార్చుకుని, దాన్ని మార్చుకుని ఎందుకంటే మనకి ఇంతకుముందు ఎవరు చెప్పలేదు ఇవన్నీ. నిజంగా ఫ్రెండ్స్ నాకైతే ఎవరు చెప్పలేదు. ఇలాగుంటది, ఇలా మార్చుకోవాలి అనేది ఎవరికీ తెలియదు అంత ఈజీగా. మార్చుకోవాలని అనుభవం పూర్వకంగా తెలుసుకునేవాళ్ళు కొంతమందుంటే, ఇలా సబ్జెక్ట్ ద్వారంగా ఇలాగ మనకి ఈ బుక్స్ ఇలాగా సత్సాంగత్యము, తర్వాత ఆధ్యాత్మిక పుస్తక పఠనం మన గురువుగారు చెప్పాక, బుక్స్ చదివి మనం కొద్దిగా కొంచెమన్నా తెలుసుకొని మారాలి అని అనుకుంటున్నాం కదా! అది కరెక్ట్.
పైగా దీనికి అంతటికి కారణంగా నీలో క్రమశిక్షణ లేదు, నిగ్రహ శక్తి లేదు, నువ్వు బలహీనుడివి అని కోపంతో మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. ఇలా తిట్టుకోవడం వలన ఇదివరకే మోస్తున్న అపరాధ భావానికి కా ఇంకాస్త జత చేయబడుతుంది. ఇక్కడ క్రమశిక్షణ, నిగ్రహ శక్తి లాంటి వాటితో అస్సలు పని లేదు. చూసారా? మనం నిగ్రహ శక్తితో గాని, ఇంకా క్రమశిక్షణ దీంతో మనకి పని లేదిక్కడ. మనము దేనినైతే మన జీవితాల్లో వదిలివేయాలదలుచుకుంటామో, అది కేవలం బాహ్యంగా కనిపిస్తున్న ఒకానొక ప్రభావము మాత్రమే. దానికి కారణం మన అంతరంగంలోనే ఉంటుంది. మన అంతరంగంలోని అసలు కారణాన్ని వదిలిపెట్టేయకుండా కేవలం బాహ్య ప్రభావాన్ని పట్టుకుని ఊగులాడడం ఏ విధంగానూ లాభపడదు. అలాంటప్పుడు మన యొక్క క్రమశిక్షణను, నిగ్రహ శక్తిని వదిలించగానే మళ్ళీ ఆ ప్రభావం మన జీవితంలో ఎదురవుతుంది. చూసారా? అసల మూలంలో నుంచి దాని ప్రాబ్లమ్‌ని బయటికి తీయకుండా పైపైన ఇప్పుడు టీవీలో చూడండి బొమ్మ సరిగ్గా కనపట్లేదు. బొమ్మ కనపట్లేదని ఆ టీవీ స్క్రీన్‌ని బాగా గుడ్డ పెట్టి తుడిచి, తుడిచి సర్ఫేసి కొన్ని ఆ స్ప్రింకిల్స్, ఈ స్ప్రింకిల్స్ బాగా రుద్దుతాం టీవీ. కనిపిస్తుందా మై డియర్ ఫ్రెండ్స్? బయట బాహ్యంగా తుడిచేసేస్తే స్క్రీన్ బొమ్మ బావుంటదా? అప్పుడేం చేయాలి? టీవీ లోపల సమస్య ఉందని అర్థమైంది కదా! అప్పుడు ఆ లోపల మూలానికెళ్ళి సరిచేస్తే అప్పుడు బొమ్మ సరిగ్గా వస్తది. మనం కూడా అదే చేస్తుంటాం. భౌతిక జీవితంలో టీవీ స్క్రీన్ తుడుస్తూ ఉంటాం రోజు. టీవీ స్క్రీన్ తుడిచేసి అంతా బాగుంది కానీ మూలానికెళ్ళి దాన్ని సరిచేయాలి అనే తర్వాత అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అదే జరుగుతుంది. మన అంతరంగంలోని ఆ అవసరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండడము. మన అంతరంగంలో ఏదో అవసరం లేకపోతే ఈ సమస్య మనకొచ్చేది కాదు. మనము ఆ అవసరాన్ని వదిలివేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనలోని ఆ అవసరము మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో, అప్పుడు మనకు ఆ పరిస్థితిని గాని, లేదా ఆ సమస్యని గాని మన జీవితంలో తిరిగి తలెత్తదు. ఇది ఇంతకు ముందే చెప్పాను దీని గురించి. 2, 2, 4 అని చెప్పేసామనుకో టీచర్ మళ్ళా మళ్ళా నిన్ను అడగదు. అదే 2+1 3, 2+2 4 అది కరెక్టా? ఇక 2+2 3 అవ్వదు. 2+1 4 అవ్వదు. లెక్క లెక్కే. ఎప్పుడైతే ఆ లెక్క నువ్వు కరెక్ట్‌గా ప్రకృతికి అప్పచెప్తావో, నీ లోపల నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో, ఏది కావాలనుకుంటున్నావో దానికి నువ్వు అనుగుణంగా నువ్వు తెచ్చి ఇచ్చేసావనుకో అది మళ్ళా నిన్ను అడగదు. అట్లాగా మనం అది అడుగుతుంది గానీ మనం ఇవ్వలేకపోతున్నాం. అది ఏం అడుగుతుందో తెలీదుగా ముందు మనకి. మనం లోపలికి ఎక్కడికెళ్తాం? పైపైన సాటిస్ఫై చేసేస్తాం. ఇవాళ ఐస్ క్రీమ్ తినాలని తినేస్తున్నాం. అయిపోయింది. మళ్ళా మూడో రోజు మళ్ళా ఐస్ క్రీమ్ కావాలంటదది. సో, దాన్ని ఏది అడుగుతుందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే 100%గా దానికిచ్చేయాలి. అప్పుడు మళ్ళా నెక్స్ట్ క్వెషన్‌కెళ్తది. మళ్ళా అక్కడ ఆగిపోదు. మళ్ళా కంటిన్యూయేషన్ ఉంటది. కాకపోతే ముందు ఇక్కడే కొత్త స్టార్టింగ్ స్టెప్‌లని ఉంటాయి. ఎప్పటికి ఎదుగుతాం మనం. అలా వస్తూ ఉంటాయి. తెలుసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ, మన స్థితిగతుల్ని మనమే అర్థం చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉండాలి. నాలో నిరాకరించే తత్వాన్ని కలగజేస్తున్న నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. ఇది చూడండి మళ్ళా వినండి ఇది. నాలో నిరాకరించే తత్వాన్ని కలగజేస్తున్నా. అంటే ఏదైతే కలగజేస్తుంది నిరాకరించే తత్వం. మనలో ఒక నిరాకరించే తత్వం వచ్చింది. మొలకెత్తింది. అది దాని యొక్క అవసరం ఏముంది లోపల? అది ఎందుకు నిరాకరిస్తుంది? ఆ తత్వాన్ని తెలుసుకుంటే మనం ఇంకా అది నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను అనే వదిలేయాలి. అవసరం మనకి. దానివల్ల ఇది తలెత్తింది. సో, ముందు నువ్వు అవసరాన్ని వదిలిపెట్టేస్తే, ఈ తలెత్తిన ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అది అర్థం చేసుకో. నేను ను కలుగజేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి.
ఇప్పుడు కూడా మీలో ఏదైనా నిరాకర ధోరణి తలెత్తుతుందంటే ఇక మిగతా దైవిక వాక్యాలు మీకు పని చెయ్యవు. సో, అఫర్మేషన్స్ మీకు పని చెయ్యవు. ఎందుకని? ముందు అది ఏది తలెత్తిందో లోపల మూలానికెళ్ళి, దానికి ఏది కావాలో అది ఇచ్చేస్తే, క్లియర్ అయిపోతే, అప్పుడు నీకు అఫర్మేషన్స్ పనిచేస్తాయి. ఒకవేళ నీకు ఆ అవసరం పెద్ద ఇంపార్టెన్స్ కాదనుకో, దాని నుండి నువ్వు బయటకొచ్చేయాలి. ఆ అవసరం నాకేం అవసరం లేదిప్పుడు అని నువ్వు దాని నుంచి బయటకొచ్చేస్తే, ఫ్రీ అయిపోతే మైండ్‌లో అప్పుడు అఫర్మేషన్స్ పనిచేస్తాయి. మన చుట్టూ మనమే సృష్టించుకున్న సమస్యల వలయంలోంచి మనమే బయటపడాలి. బిగుసుకున్న ఆ చిక్కుముడుల్ని మనమే విప్పుకోవాలి. మొదట ముడిని విప్పకుండా దారాన్ని వేగంగా పెరికినా లేదా లాగినా దారం చక్కగా రాదు కదా! ఇంకా చిక్కు చిక్కు అయిపోతుంది. స్పీడ్‌గా లాగామనుకోండి ఒక చిక్కు, ఆ చిక్కుముడులు చాలా స్లోగా తీయాలి. గబగబా లాగేస్తే ఇంకా గట్టి చిక్కు పడిపోతుంది స్పీడ్‌గా. అది అందరికీ తెలిసిందే. ఆ ముడుల్ని మనమే సున్నితంగా, ఎంతో సహనంతో విప్పుకోవాలి. మీతో మీరు సున్నితంగా, సహనంతో ప్రవర్తిస్తే మీ మనసులోని చిక్కుముడులను కూడా మీరు అలాగే విప్పుకోగలుగుతారు. మీకు కష్టమనిపిస్తే ఎవరి దగ్గరైనా సహాయాన్ని పొందండి. అన్నిటికన్నా మనల్ని మనం ప్రేమించుకోవడమే సరి అయిన విధానము. పాతని వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండడమే అసలు మార్గము. ఇదే మనము తెలుసుకోవాల్సిన అతి గొప్ప రహస్యము. మన అంతర్గతంలో కొన్ని నిర్దిష్టమైన ఆలోచన విధానాలుంటాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా మనము బహిర్గతంలో పరిస్థితుల్ని, అనుభవాల్ని సృష్టించుకుంటాము. వాటినే నేను మనలోని సమస్యల్ని సృష్టించే అవసరము అంటున్నా అంటున్నాను. ప్రతి బహిర్ప్రభావము మనలోని ఆలోచన విధానాల యొక్క సహజ వ్యక్తీకరణే. లోపలి ఆ కారణాన్ని పరిష్కరించుకోకుండా ఊరికే బహిర్ప్రభావాలతో యుద్ధం చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది. కొన్నిసార్లు సమస్య మరింత జటిలమవుతుంది. చూసారా ఫ్రెండ్స్? ఎంత ఎంత నువ్వు చెప్పానుగా ఇందాక టీవీ స్క్రీన్ పైన పైన తుడిచి, ఎంతసేపు నువ్వు గుద్దుకుని పోరాడిన టీవీలో బొమ్మ సరిగ్గా రావట్లేదు అంటే, వెంటనే ఆలోచన మూలానికి వెళ్ళిపోవాలి. దాన్ని తీసేసినప్పుడు బాహిర్ బా బాహ్యంగా మనం చక్కగా చూడగలుగుతాం పిక్చర్‌ని. నాకా అర్హత లేదు అన్న భావన మనల్ని వాయిదా వేయిస్తుంది. ఒకవేళ నా అంతరంగంలోని నమ్మకాల్లో లేదా ఆలోచన విధానాల్లో నాకు అర్హత లేదు అన్న భావన ఉంటే, తప్పకుండా నా జీవితంలో దాని ప్రభావం వాయిదా వేయడమే అవుతుంది. వాయిదా వేయడం అంటే, మనం చేయాల్సిన వాటిని చెయ్యకపోవడం, లేదా పోవాల్సిన చోటకి పోకపోవడం, లేదా పొందాల్సినవి పొందకపోవడమే కదా! ఎంతోమంది ఇలా వాయిదా వేసుకుంటూ, అందుకు తమను తాము తిట్టుకుంటూ, ఎంతో శక్తిని సమయాన్ని వృధా చేసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళని సోమరిపోతులని పిలుచుకుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితికి వారిని వారు చెడ్డ వ్యక్తులుగా కూడా చిత్రీకరించుకుంటారు. ఇతరుల శుభాల్ని సహించుకోలేకపోవడము ఇదొక కారణం. ఇది నెక్స్ట్ పాయింట్. ఏంటి ఇతరుల శుభాల్ని, మంచిని, వాళ్ళ సక్సెస్‌ని సహించుకోలేకపోవడం. అంటే ఈర్ష్య, అసూయలనమాట వీటిని అంటాం. నాకొక క్లయింట్ ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఇతరుల ధ్యాసను తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. నా క్లాస్‌కు అంతరాయం కలిగించడానికి కావాలనే ఆలస్యంగా వచ్చేవాడు. అతడు తన తల్లిదండ్రులకు 18వ సంతానం. కావున అతడికి అన్నీ
చివరలో అందేవి. చివరిలో అందేవి. ఎందుకంటే 18వ సంతానం అంటే చూసుకోండి. ఆ రోజుల్లో అయ్యుంటది. తన బాల్యమంతా అందరికీ అన్నీ వస్తుంటే, తన వాటా కోసం ఎదురు చూడడములతోనే జరిగిపోయింది. కావున ఇప్పటికీ అతడు ఎవరికైనా శుభాలు చేకూరితే, వారితో పాటు ఆ ఆనందాన్ని పంచుకోలేకపోయేవాడు. పైగా వారి శుభాల్ని చూసి సహించలేకపోయేవాడు. అబ్బా! నాకు ఇలా జరగుండాల్సింది. నాకే ఎందుకు రాదు? లేదా అందరికీ వస్తోందే అన్న ఆలోచన విధానాలతోనే అతుక్కుపోయేవాడు. అతడి స్వంత అభివృద్ధికి, మార్పుకి, ఇతరుల శుభాలకు చూసి సహించకపోవడమనే అతడి యొక్క స్వంత గుణమే అడ్డంకిగా మారింది. సో, ఇది కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకుని, ఏది నాకు ఏది నాకు కరెక్ట్ కాదు, ఏది వదిలేయాలి, ఏది నాకు కావాలి అని తెలుసుకోవాలి. మనకి మనమే దాన్ని హ్మ్. చర్చించుకుంటూ దాని నుంచి బయటికి రావాలి ఫ్రెండ్స్. మన స్వంత యోగ్యతని గుర్తించడము జీవితంలో మనకెన్నో నూతన ద్వారాలకు తెరిచి ఉంచుతుంది. ఎన్నో నూతన ద్వారాలను తెరిచి ఉంటుంది. ఏంటి దేనికి? మన సొంత యోగ్యతను గుర్తించడము జీవితంలో మనకెన్నో నూతన ద్వారాలను తెరిచి ఉంచుతుంది. నాకొక 79 ఏళ్ల క్లయింట్ ఉండేది. ఆమె పాటలు పాడడం నేర్పుతుండేది. ఆమె స్టూడెంట్స్ ఎందరో ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌లో వస్తుండేవారు. ఆమెకు కూడా అలా టీవీ ప్రోగ్రామ్స్‌లో కనబడాలని ఉండేది. కానీ అందుకు ఆమె జంకుతుండేది. నేనామెతో చూడండి, మీలాంటి వారు ఇంకెవరూ లేరు. మీలాగా మీరుండండి. దీన్ని ఒక సరదాగా అనుకుని చెయ్యండి. దీన్ని ఒక సరదాగా అనుకుని చెయ్యండి. మీరు అందించే దాన్ని సరిగ్గా స్వీకరించేందుకు బయట ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. మీరు ఉన్నారని వారికి తెలియాలి అని చెప్పి ప్రోత్సహించాను. ఆమె కొంతమంది ఏం ఏజెంట్స్‌ని, డైరెక్టర్‌ని పిలిపించి నేను సీనియర్‌ని, పైగా సీనియర్ సిటిజన్‌ని. నేను టీవీ ప్రోగ్రామ్స్ చేస్తాను అని చెప్పింది. కొద్ది కాలంలోనే ఆమెకు టీవీ ప్రోగ్రామ్స్‌లో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఒక హ్మ్. వెనుకకు తిరిగి చూడలేదు. ఇప్పటికీ నేను ఆమెను టీవీలో మ్యాగజైన్స్‌లో చూస్తుంటాను. సరదాగా అనుకుని చేస్తే ఏ వయసులోనైనా కొత్త కెరియర్స్‌ని ప్రారంభించవచ్చు. వయసుతో సంబంధం లేదు ఫ్రెండ్స్. మనం చాలా ఆటిల్లో ఇరుక్కునున్నాం. ఎవరేమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, బయట వాళ్ళు అందరూ ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, సాగాలి. మనల్ని అలా పెంచలేదు. కానీ మన పెంచారు కదా! ఇలాగేనా అలా ఉండిపోకూడదు ఒక మూసలో కూసినోళ్ళలాగా. మనల్ని మనం మార్చుకోవాలి. అర్థమైంది కదా! మనల్ని మనం నిందించుకోవడం అనేది మనలోని సోమరితనాన్ని, వాయిదా చేసే గుణాన్ని ఇంకా పెంచుతుంది. ఈ పరిస్థితిలోంచి మనము బయటపడాలంటే, మన మానసిక శక్తినంతా ఒక చోట కేంద్రీకరించి, పాత వాటిని పుచ్చి, కొత్త ఆలోచన విధానాల్ని ఉనికి పుచ్చుకోవాలి. నేను అనర్హడునని భావింపజేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. జీవితంలో అత్యున్నతమైన వాటిని నేను అత్యున్నతమైన వాటికి నేను అర్హ అర్హుడను. ఈ విషయాన్ని ఇప్పుడే నేను ప్రేమతో అంగీకరిస్తున్నాను అని చెప్పుకోండి. ఇలాగ నేను ఈ విషయాన్ని పదే పదే నాతో చెప్పుకోవడము వలన నాలోని వాయిదా వేసే గుణం సహజంగానే నన్ను వదిలిపెట్టేస్తుంది. ఏమని అనుకోమంటుంది? వాయిదా అంటే రేపు చేద్దాంలే. మళ్ళా రేపు చెయ్యొచ్చులే. ఇలా మంచి రోజు చూద్దాంలే. లేకపోతే ఈ నెలంతా చాలా ఎండగా ఉంది. వచ్చే నెల నుంచి చేద్దాంలే.
అలాగా ఏమనుకోవాలి దానికి అలా అనుకోకుండా నేను అనర్హుడని అని భావింపజేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. జీవితంలో అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను. ఈ విషయాన్ని ఇప్పుడే నేను ప్రేమతో అంగీకరిస్తున్నాను. ఇప్పుడే నేను అంగీకరిస్తున్నాను అని అనుకోవాలి. నేనిలా నా అంతరంగంలో నా యొక్క సొంత యోగ్యతని సృష్టించుకోవడంతో నాకు శుభాలను కలిగించే విషయాల్ని ఇంకెప్పటికీ వాయిదా వేయను అని పదే పదే మీతో మీరు చెప్పుకోండి. ఇలా అనుకోవడము వలన మనలోని కొన్ని నెగెటివ్ ఆలోచన విధానాలు మరి వాటి బహిర్ప్రభావాలు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏమాత్రం సమయాన్ని, శక్తి వృధా చేసుకోకుండా మన నమ్మకాలను మార్చుకుందాం. ఎందుకంటే మన అంతర్ప్రపంచంలోని నమ్మకాలను మార్చుకొనినదే బహిర్ప్రపంచంలో మనకు కావాల్సిన మార్పులను పొందలేము. ఏ విషయమైనా, ఏ పరిస్థితినైనా, ఏ సమస్యనైనా సరే, ఇప్పుడు మనం పట్టించుకుంటున్నది కేవలం మన ఆలోచనలను. మరి మన ఆలోచనలను మనం మార్చుకోవచ్చును. మరొకవేళ ఏదైనా పరిస్థితిని మార్చుకోదలిచితే, ఈ పరిస్థితిని నాకు కలుగజేసిన నా అంతరంగంలోని ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. ఏమని చెప్పుకోవాలి? ఈ పరిస్థితిని నాకు కలుగజేసిన ఏ పరిస్థితి అయితే మీకు నచ్చట్లేదో, ఆ పరిస్థితిని మీకు కలగజేసిన నా అంతరంగంలోని ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను. అంతరంగంలోని ఆలోచన విధానాల్ని నేను వదిలిపెట్టేస్తున్నాను అనుకోవాలి. మీరు ఏదైనా అనారోగ్యంలోంచి గాని, లేక ఏదైనా సమస్యలోంచి గాని బయటపడాలనుకున్నప్పుడు పై విధంగా చెప్పుకోండి. అలా చెప్పుకున్న క్షణమే మీరు బలిపశువయ్యే తెగ నుండి తప్పించుకుంటున్నారు. మీరిక ఎన్నటికీ నిస్సహాయులు కాజాలరు. మీ యొక్క శక్తిని మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ పరిస్థితిని సృష్టించుకున్నది నేనే. ఇప్పుడు తిరిగి నా శక్తిని నేను వెనక్కు తెచ్చుకుంటాను. నా పాత నమ్మకాలను, ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. నా పాత ఆలోచన విధానాలను, నమ్మకాలను నేను వదిలిపెట్టేస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ మనల్ని మనం నిందించుకోవడము. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదే అన్నిటికి అదే మూలం అనుకోండి. కానీ మనం ఎక్కువ నిందించుకుంటూ ఉంటే మనల్ని మనం ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతది. నాకొక క్లయింట్ ఉండేది. ఆమె చాలా ఎక్కువగా వెన్న తింటుండేది. తర్వాత మాత్రం తన శరీరం అధిక బరువుగా ఉన్నందుకు చాలా కోపగించుకునేది. తన సొంత నెగెటివ్ ఆలోచన విధానాలను ఆమె సహించేది కాదు. ఆమె చిన్నగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసేటప్పుడు అందరి ప్లేట్లలో మిగిలిపోయిన వెన్నను తినేస్తుండేదట. ఆ కుటుంబ సభ్యులందరూ ఆ పిల్లది చేష్టలను అప్పుడు చాలా ముద్దుగా భావించి ఎంతో మరి మురిపంతో నవ్వేవారు. బహుశా ఆమె చేసే పనులలో వారు ఒప్పుకున్నది దీనొక్క దానినేనేమో. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు, కించపరుచుకునేటప్పుడు, కొన్నిసార్లు కొట్టుకునేటప్పుడు మీరు ఎవరితో ఇలా ప్రవర్తిస్తున్నారనుకుంటున్నారు? మన యొక్క ఆలోచన విధానాలు అవి పాజిటివ్ విధానాలైనా లేక నెగెటివ్ విధానాలైనా మనకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మన చేత అంగీకరించబడ్డాయి. ఆ వయసులో మనం మన పట్ల జీవితం పట్ల ఏ నమ్మకాలనైతే
అంగీకరించామో ఆనాటి నుండి తక్కిన జీవితమంతా అలాంటి అనుభవాల్ని సృష్టించుకుంటున్నాము. మనము చిన్నగా ఉన్నప్పుడు మన పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించారో సాధారణంగా ఇప్పుడు మన పట్ల మనం అలా ప్రవర్తించుకుంటాము. మనము చిన్నగా ఉన్నప్పుడు మన పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించారో, ఇతరులంటే పెద్దోళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని, చుట్టాలు గాని మనతో ఎలా ప్రవర్తించేవారు? మన చిన్నప్పుడు అమ్మమ్మ, పిన్నమ్మలు, పెద్దమ్మలు, బాబాయిలు, అలాగే మావయ్యలు వీళ్ళందరూ ఎలా ప్రవర్తించేవారో మనం ఇప్పుడు అలా ప్రవర్తిస్తూ ఉంటామంట. ఇప్పుడు మన పట్ల మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాము. మీరు ఇప్పుడు మీలో ఎవరినైతే తిడుతున్నారో అది మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్ల సుమ. చూసారా? మీలో ఉన్న ఆ చిన్ని పాపని మిమ్మల్ని అంటున్నారు మీరు. మీరొకవేళ దేనికైనా భయపడితే మిమ్మల్ని మీరు కోపగించుకోకండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు 3 సంవత్సరాల పసిపిల్లలాగా ఊహించుకోండి. ఒకవేళ మీ ముందు ఒక చిన్న 3 ఏళ్ల పసిపిల్ల భయంతో కంపిస్తుంటే మీరేం చేస్తారు? మీరా పిల్ల పట్ల కోపగించుకుంటారా? లేక తనను దగ్గరికి తీసుకుని భుజంపై చెయ్యేసి ఆ పిల్లకి ఒక సంరక్షణ భావాన్ని కలిగిస్తారా? మీ చుట్టూ ఆనాడు ఉన్న పెద్దలకు ఇలా చెయ్యడం తెలియలేదేమో. ఇప్పుడు మీరు మీ జీవితంలో పెద్దలయ్యారు. ఇప్పుడు మీలోని పసిపిల్లను సరిగ్గా చూసుకోవాలా? లేదా? అలా చూసుకోకపోతే అది చాలా బాధాకరం. గతంలో ఏమి జరిగినా, ఏమి జరిగి ఉన్నా అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ క్షణంలో మీ పట్ల మీరు మీకిష్టమొచ్చిన విధంగా ప్రవర్తించుకునే అవకాశం ఉంది. భయంతో కంపిస్తున్న ఒక చిన్నారికి కావాల్సింది రక్షణ. చివాట్లు కాదు. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం అనేది మిమ్మల్ని ఇంకా భయభ్రాంతులకు లోను చేస్తుంది. మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్లకు సమస్యలోంచి బయటపడే ఆస్కారమే లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే తనకు రక్షణ లేదని భావిస్తుందో, అది తనకు ఇంకా కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటుంది. బాల్యంలో ఆ పసిపిల్ల కించపరచబడ్డప్పుడు ఎలా బాధపడేది? ఇప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటే మీలోని ఆ పసిపిల్ల లాగే బాధపడుతుంది. మీ పట్ల మీరు చాలా దయతో ప్రవర్తించండి. మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించండి. మీలోని ఆ పసిపిల్లని తన యొక్క శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వ్యక్తపరిచేటట్లు తయారు చేయడానికి ఇదే సరి అయిన మార్గము. అర్థమైందా ఫ్రెండ్స్? మనలోనే మన చిన్నతనం ఉంది. అప్పుడే మనకి హీల్ అవ్వల. కొన్ని ఉండిపోంటాయి. హీల్ అవ్వని గాయాలు. దాన్ని మన నుండి బయటికి తీసుకొచ్చేస్తే క్లియర్ అయిపోతాం. లేదంటే ఎందుకు ఆ చిరాకు? ఎందుకు బాధ? ఏంటి మనలో నిరాకరించే గుణం ఎందుకుంది? ఇవన్నీ బ్యాక్‌లోకి వెళ్తే అప్పుడు ఆ మూలాన్ని మనం పట్టుకోగలుగుతాం. సో, ఇదంతా ఏం చేయాలి? సాధన చేయాలి. ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ప్రాక్టీస్ చేయాలి. వర్కౌట్ చేయాలి. ముందు హోంవర్క్ చేయండి. వర్కౌట్ చేయండి. పేపర్ తీసుకోండి. మీలో ఉన్న నిరాకార గుణానికి ఏమేమి తలెత్తుతున్నాయి? మీలో ఎటువంటి ఆలోచన విధానాలు ఆపుతున్నాయి మిమ్మల్ని? మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా అవన్నీ ఒక పేపర్‌లో రాసుకొని, దాన్ని వర్కౌట్ చేసి, దానికి ఎనర్జీ దీనికంతా కూడా సాధన, సాధన, సాధన. ఎనర్జీస్ చాలా ఉపయోగపడతాయి మై డియర్ ఫ్రెండ్స్. దైవిక వాక్యాలు అంటే అఫర్మేషన్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. నాలో ఏవైనా మార్పుని నిరాకరించే ధోరణులు తలెత్తితే, నాలో ఇంకా వదిలిపెట్టేయాల్సిన పాత నమ్మకాలు, ఆలోచనా విధానాలు ఉన్నాయని గుర్తిస్తాను.
అవి నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు. ఎందుకంటే నా ప్రపంచంలో నేనే శక్తిమంతుడిని. సృష్టించుకుంటున్న ఈ నూతన మార్పులతోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను. మరి నాలో సంభవిస్తున్న మార్పులను నేను అంగీకరిస్తున్నాను. మార్పు చెందేందుకు నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాను. దినదినానికి మార్పు చెందడం అనేది నాకు సులభమవుతున్నది. ఈ జీవన రాగంతోనూ నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనూ నేను ఆనందంతోనూ సాగిపోతున్నాను. ఈ దినాన్ని చాలా అద్భుతమైన దినంగా మలుచుకునేందుకు నేను నిర్ణయించుకున్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. ఇది దైవిక వాక్యాలు ఫ్రెండ్స్. మనం చెప్పుకుంటూ కొన్ని అఫర్మేషన్స్ రోజు చెప్పుకుంటూ ఉండాలి. మార్పు చెందడం ఎలా? వారధులన్నిటినీ నేనెంతో ఆనందంతో సులభంగా దాటేస్తాను. వారధులు అంటే బ్రిడ్జులు. నాకు దేనినైనా ఎలా అని ఆలోచించడము చాలా ఇష్టం. ప్రపంచంలోని జ్ఞానమంతా మనకు తెలిసి ఉన్నా, మనము మార్పు చెందడానికి ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు అదంతా వ్యర్థమే కదా! ఏ విషయాన్నైనా నేను చాలా శాస్త్రీయంగా, ప్రయోగాత్మకంగా ఆలోచిస్తాను. సరే, ఇప్పుడు మనము మార్పు చెందేందుకు చేయాల్సిన విషయాల్ని గూర్చి ఆలోచిద్దాం. వదిలిపెట్టేయడాన్ని అలవర్చుకోవాలి. ఇవి పాయింట్స్ మేడం ఫ్రెండ్స్. రాసుకోండి చక్కగా. ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. చెప్తున్నారు ఆవిడ. వదిలిపెట్టేయడాన్ని అలవర్చుకోవాలి. వదిలిపెట్టేయడాన్ని అలవర్చుకోవాలి. వదిలేయడం మనం అలవాటు చేసుకోవాలి. మనసుని మన స్వాధీనం చేసుకోవడం తెలుసుకోవాలి. మనసు స్వాధీనంలోకి మనం వెళ్ళకూడదు. మన స్వాధీనంలో మనసుండాలి. అలాగ. మనల్ని మనము మొదట క్షమించుకుని, తర్వాత ఇతరుల్ని క్షమించుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. ముందు మనల్ని మనం క్షమించుకుని, ఇతరుల్ని క్షమించడం ఎలాగో నేర్చుకోవాలి. ముందు ఇవన్నీ బేసిక్ పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ బేసిక్స్. ఇది మనం చెయ్యం. పెద్ద పెద్దయి చదివేసుకుంటాం. పెద్ద పెద్దయి చూస్తాం. అది కరెక్ట్ కాదు. ముందు బేసిక్స్ ఏంటంటే ముందు నిన్ను నువ్వు క్షమించుకోవాలి. ఆ తర్వాత ఇతరులని క్షమించాలి. అవసరాన్ని వదిలిపెట్టేయడము. మనం ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచన ధోరణిని వదిలిపెట్టేయదలుచు ఉన్నప్పుడు కొంతకాలం పాటు మన పరిస్థితంతా ఇంకా విషమించినట్లుగా అనిపించవచ్చు. దీన్ని ఒక అశుభ సూచికగా భావించకండి. ఆ పరిస్థితిలోంచి మీరు బయటపడుతున్నారని, ఆ ప్రక్రియలో భాగంగానే అలా జరుగుతుందని భావించండి. మన యొక్క దైవిక వాక్యాలు పనిచేస్తున్నాయని అర్థము చేసుకోండి. మనము అలాగే వాటిని ఉచ్చరిస్తూ ముందుకు సాగిపోవాలి. ఉదాహరణలు: ఒకవేళ మనం సంపదలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మన మనీ పర్సు జారిపోవచ్చు. మన యొక్క సంబంధ బాంధవ్యాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనకు ఇతరులతో విభేదాలు తలెత్తవచ్చు. మనము సంపూర్ణ ఆరోగ్యమునకై ప్రయత్నిస్తున్నప్పుడు మనకు చిన్న అనారోగ్య సమస్య తలెత్తవచ్చు. మనము మనలోని సృజనాత్మక శక్తి సామర్థ్యాలను వ్యక్తీకరించేందుకు ప్రయత్నిస్తుంటే మన ఉద్యోగం ఓడవచ్చు. ఇలాగా పూర్తిగా క్లీన్ చిట్ చేసుకుందాం అనుకుంటాం. మళ్ళా దానికి సంబంధించిన సమస్య మళ్ళా తలెత్తుతూ ఉంటది. అప్పుడు ఏమవుతుంది? అబ్బా! నేనెంత చేసినా నేను బయటకి రాలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. అది అలా అనుకోవద్దంటున్నారు. ఎందుకంటే అది సహజం అంట అది రావడం. ఎందుకంటే వెళ్ళిపోయేటప్పుడు ఉన్నది కూడా కాస్త తీసుకెళ్తాయి. అలాగా. దాన్ని కూడా మనం అంగీకరించాలి. యాక్సెప్ట్ చేయాలి. ఇలా కాకుండా ఒక్కోసారి సమస్య ఇంకో దిశలోకి మారవచ్చు.
అప్పుడు మనం సమస్యను ఆ కోణంలోనూ బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరొకవేళ సిగరెట్లు త్రాగడం మానేయాలని నిర్ణయించుకుని, నేనిక నుండి సిగరెట్లు త్రాగడానికి ప్రోత్సహించే నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకున్నారనుకోండి. మీరిలా చెప్పుకుంటూ సాగుతున్నప్పుడు ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలలో మీకు కొంత అసౌకర్యం కలగడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు సమస్య ఇలా ఇంకో కోణంలోకి మారింది. అటువంటప్పుడు మీరు నిరుత్సాహపడరాదు. మీలో మార్పు చెందే ప్రక్రియ మొదలైనదని గ్రహించాలి. ఒక యాంగిల్‌లో క్లీన్ చేసుకునేసరికి ఇంకో యాంగిల్‌లోకి ఎదురవుతది సమస్య. అబ్బా! ఇదేంటి అక్కడ క్లియర్ అయింది. ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళా ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటబ్బా! అనుకుంటారు. అసలు అనుకోవద్దంటున్నారు. అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. క్లీనింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది అంటుంది. సిగరెట్లు త్రాగుతూ ఇన్నాళ్ళు గడపడం వలన ఆ అలవాటులో పడిపోయి, ఈ వ్యక్తులందరూ ఎంత అసౌకర్యంగా ఉన్నారో గుర్తించలేకపోయానా? నన్నిలా అసౌకర్యానికి గురి చేస్తున్న ఈ వ్యక్తులతో సంబంధాల్ని వదిలిపెట్టేయదలుచుకుంటున్నాను. హ్మ్. వ హ్మ్. వదిలి వేయ పడదలుచుకుంటున్నానా? అది మనం క్వెషన్ ఏసుకోవాలి మనకి. నన్నిలా అసౌకర్యానికి గురి చేస్తున్న ఈ వ్యక్తులతో అంటే ఫ్రెండ్స్ సారీ. వ్యక్తులతో సంబంధాల్ని వదిలివేయదలుచుకుంటున్నానా? అసలు ఇటువంటి వ్యక్తులతో నేనెందుకున్నాను? ఇలాగ మీలో ప్రశ్నల పరంపర సాగవచ్చు. సిగరెట్లు త్రాగడం అనేది ఒక బాహ్య ప్రభావం. అది బయటకు కనిపిస్తున్న ఒక లక్షణం మాత్రమే. అదే అసలు కారణం కాదు. ఇప్పుడు మీరు ఆ ప్రభావాన్ని ప్రోత్సహించే మీ అంతఃకరణాల్ని కారణాన్ని వదిలిపెట్టేసేందుకు మరింత అవగాహనను పెంచుకుంటున్నారు. ఇంకా మీలో ఆలోచన విధానాల్ని ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నారు? దాంతో పాటు మీరు ఫైటింగ్స్ అన్నమాట. ఆ యొక్క వదిలిపెట్టేస్తున్నాను అని అంటాం. లోపలదేమో వదిలిపెట్టదు. దానికి మీకు ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి లోపల లోపల. అప్పుడు మీరు నేనిలాంటి అసౌకర్యమైన వ్యక్తులతో సంబంధాలను వదిలివేయదలుచుకున్నాను అని చెప్పుకోవడం ప్రారంభించాలి. ఇత్ ఇర ఇతర వ్యక్తుల నిరంతరం మిమ్మల్ని విమర్శిస్తున్నారని, మీలో తప్పొప్పుల్ని ఎంచుతున్నారని, మీరు వారితో ఇమడలేకపోతున్నారని మీరిప్పుడు గ్రహించగలుగుతారు. మన జీవితంలోని ప్రతి అనుభవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని మనకు తెలుసుగా. నేను ఇతరుల చేత విమర్శించబడడానికి కారణమైన నా అంతరంగంలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోవడము ప్రారంభించండి. ఉండొచ్చేస్తా. ఇప్పుడు విమర్శించబడడం గురించి ఇప్పుడు మీరు విమర్శింపబడడం గురించి మీ చిన్నతనంలో మీరు చాలా ఎక్కువగా విమర్శలకు గురయ్యారని గుర్తిస్తారు. అప్పుడు మీలోని ఆ పసిపిల్ల విమర్శించబడితే ఎంతగా నొచ్చుకుంటుందో అర్థం చేసుకుంటారు. ఇలాంటి విమర్శల నుంచి మీరు తప్పించుకుని దాక్కొనడానికే ఇటువంటి అలవాటుని మీరు
సృష్టించుకున్నారని తెలుసుకుంటారు. సో, అవన్నీ ఎందుకు వస్తాయంటే చిన్నప్పటి నుంచి మనల్ని విమర్శించేది మాటలను బట్టి మనకి అలాంటి అలవాట్లు మనలో వస్తాయి. అదే అర్థమవుతుందనమాట. బహుశా తర్వాత మీరిలా ఉచ్చరించుకోవచ్చు. నేనిప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా మీరు దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతుంటే మిమ్మల్ని సిగరెట్లు ఇంకెప్పటికీ ఆకర్షించవు. మిమ్మల్ని మీ జీవితంలో ఇంకెవ్వరూ విమర్శించరు. అప్పుడు మీరు మీలోని ఆ అవసరాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారని తెలుసుకుంటారు. ఇలాగ దైవీ దేనికైనా కొంత సమయం పడుతుంది. మీలో మార్పుని నిరాకరించే ధోరణులు ఎన్ని తలెత్తినా వాటిని సున్నితంగా తోసిపుచ్చి తోసిపుచ్చి రోజుల్లో కొంత సమయానైనా దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ సాగిపోతే మన అంతఃప్రజ్ఞలోంచి మనకు సమాధానాలు దొరుకుతాయి. ఈ సమస్త భూమండలాన్ని సృష్టించిన ఆ దివ్య ప్రజ్ఞ మరి మీలోని అంతఃప్రజ్ఞ ఒకటేనని గుర్తుంచుకోండి. మీరేమి తెలుసుకోవాల్సిన అవసరముందో అది తప్పక మీకు తెలియజేయబడుతుంది. అవసరాన్ని అవసరాన్ని వదిలిపెట్టేసేయడము. నా వర్క్‌షాప్‌లో అయితే ఈ సాధనను వేరొక భాగస్వామితో కలిసి చేయమని చెప్తాను. మీరొకరే అయితే అద్దము ముందు నిలబడి చెయ్యొచ్చు. మీరు మార్చుకోదలచిన ఒక విషయాన్ని గురించి ఆలోచించండి. వెళ్లి అద్దము ముందు నిలబడండి. మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ, ఈ పరిస్థితిని నేనే సృష్టించుకున్నాను. ఈ పరిస్థితికి కారణభూతమైన నా ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యంలోంచి వదిలిపెట్టేస్తున్నాను అని పదే పదే హృదయంపూర్వకంగా మీతో మీరు చెప్పుకోండి. ఒకవేళ మీరు ఒక భాగస్వామితో కలిసి ఈ సాధనను చేయదలుచుకుంటే, మీ భాగస్వామి మీతో చెప్పేటప్పుడు అతడు, ఆమె ఈ విషయాలను తన హృదయంలో భావించాలి. అలా భావించమని వారికి మీరు సవివరంగా చెప్పండి. ఒకవేళ మరొకరే ఆ సాధనను చేయదలుచుకుంటే, అద్దములో మిమ్మల్ని చూసుకుంటూ ఇతరుల్ని ఒప్పించినట్లుగా మిమ్మల్ని మీరు ఒప్పించుకోవాలి. అంటే ఏమంటున్నాడు? అవతల వ్యక్తిలో ఏ వ్యక్తితో అయితే నువ్వు మాట్లాడి నీ లోపలున్న ఆలోచన ధోరణి ఆ వ్యక్తి కారణం అయ్యాడనుకోండి. కానీ ఆ వ్యక్తి దగ్గర మనం ఓపెన్‌గా చెప్పుకోలేం కొన్నుంటాయి. అలాంటప్పుడు అద్దంలో చూసుకొని, ఆ చూసుకునే ఆ వ్యక్తిని ఊహించుకోమంటున్నారు. ఏ వ్యక్తి అయితే మనకి చిరాకు పడుతున్నామో, ఆ చిరాకు పడే వ్యక్తిని అద్దంలో ఊహించుకుని, ఆ వ్యక్తికి నువ్వు చెప్తున్నట్టు చెప్పాలన్నమాట. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ విజ్డమ్ వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.